చెప్పుతారా? మా నాన్న నాకు మ్యాచ్ ఫిక్స్ చేశాడ్రా. మన గురించి తెలిసిందేమో అని భయంగా ఉంది. మీ నాన్నని ఎలాగైనా ఒప్పిస్తాను. నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదారా? మా నాన్న ఒప్పుకోడు. ఎక్కడికైనా నన్ను తీసుకెళ్ళిపోరా. సరే, నేను వస్తున్నాను. మనం ఎప్పుడు కలిసే ప్లేస్కి వచ్చి. త్వరగా ఎక్కు. హలో, ఏం ఇంత పొద్దున్న కాల్ చేసావు? అంత గుర్తొస్తున్నానా? అవునా, అర్జెంటుగా రావాలా? ఏంటంత అర్జెంటు? తప్పదా? సర్లే, ఏడ్చకు, వస్తా. అరే ఏంట్రా ఇది? డోర్ దగ్గర ఏం చేస్తున్నారా? చెప్పలే గాని ఇంతకి ఫోన్లో ఎవర్రా? గర్ల్ ఫ్రెండే కదా? కాదరా. मैं सब सुना रे, किससे बात कर रहा था? गर्लफ्रेंड है ना मेरी को तेलुगु थोड़ा थोड़ा मालूम रे. తెలుసులే ఓయ్, తెలుసులే. అదంతా ఏం లేదురా, మీరు ఓవర్గా థింక్ చేస్తాను. నాకు అర్జెంటుగా వర్క్ ఉంది, ఊరు వెళ్తున్నాను. 2 days లో వస్తా. సరేనా? బాయ్. చలో రే చలో. సర్లే పో. అవునరా, ఈ వరుణ్ గాడు ఏంటి 2 రోజులు అని చెప్పేసి 4 రోజులైనా ఇక్కడ జాలేడు. ఫోన్ చేస్తే ఆన్సర్ ఇవ్వడు. ఏంట్రా వాడు? క్యా బోలా రే? నీకేమో తెలుగు రాదు, నాకేమో హిందీ రాదు. సరిపోయింది. రే వరుణ్, అసలు ఏమైపోయావరా? ఫోన్ చేస్తే కలవట్లేదు. అసలు ఎవరేమే? రే వరుణ్, ఎవరు రావిడా? ఆవిడ మా అమ్మరా. ఆరోగ్యం బాగాలేదురా, ట్రీట్మెంట్ కోసం ఇక్కడ తీసుకొచ్చాను. కొద్ది రోజులు మనతోనే ఉంటుందిరా, కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటా. సర్లేరా, నువ్వు అంతలా చెప్పాలా? ఆవిడకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడే ఉండొచ్చు. క్యా బోలా రే? ఈడొకడు. సర్లే, అంత ఏం కానీ. खाना खाया रे? తిన్నాంరా, కొంచెం టైర్డ్గా ఉన్నాను. బాగానే మాట్లాడదాం. ठीक है సరే వెళ్ళు.
బల 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 భయపడ్డారు బల 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 అమ్మా రామా రామా లోపల పా. అమ్మ కూర్చో కూర్చోమ్మా. ఎందుకు ఇలా చేస్తున్నావు? ఏంటమ్మా ఇది? సరే పడుకో అమ్మా, పడుకో పడుకో. రే ఆ పిచ్చిదాన్ని తెచ్చి ఇక్కడ పెట్టావు, అదే మమ్మల్ని చంపేసేలా ఉంది. రేయ్! సారీ రా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు. రేపు పొద్దున్న అమ్మని తీసుకుని వెళ్ళిపోతాను. छोड़ रे, वो गुस्सा में कुछ बोला था अम्मा को, इधर ही उंडनी ओके ना? ठीक है. సారీ రా, సరదాగా తీసుకోవాల్సిన విషయాన్ని భయంతో కోపంగా తీసుకున్నా. అయినా అమ్మ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదురా, ఇక్కడే ఉంటుంది. సారీ రా, అమ్మ కండిషన్ అర్థం చేసుకోకుండా ఎలా అంటే అలా మాట్లాడేది. సరేరా. रे क्या कर रहे रे तू? रे बाहर आओ आओ बैठो बैठो रे, कॉटन लेके आओ रे. कॉटन लगा, इधर दो इधर दो. रुक रुक बांध, दबाओ दबाओ, दबा के रखो, दबा के रखो. రే శివ, రే శివ, రే శివ, ఏమైందిరా? रे ఏమైందిరా? साला इसका लवर को दूसरा शादी हो गया, साला मर रहे, इसके लिए చస్తాడంట. साला అందుకని చచ్చిపోతావా? ఏంట్రా ఇది, ఇలా చేసుకోవడం ఏంట్రా నువ్వు? రేయ్ రే శివ, ఏమైందిరా? రే ఆగు, అసలు ఏమైందిరా? తను లేని జీవితం నాకు వద్దురా, ఊర్రా. నేను చచ్చిపోతా. వదలరా. నీకేమైనా పిచ్చా? చస్తా చస్తా అంటారు. చావంటే అంత ఈజీయా? బతుకంటే అంత భారమా? లో ఫెయిల్ అయితే లైఫే లేకుండా పోతే ఈ ప్రపంచంలో చాలా మంది ప్రాణాలతోనే ఉండరు. నాన్న విశ్వ ఏమైందిరా? అమ్మా ఏమైంది చేతికి? ఏమైందిరా అమ్మా. విశ్వ? ఏం జరిగింది? అయ్యో, అమ్మా అమ్మా ఏమైంది విశ్వ? మన విశ్వ కాదమ్మా. అమ్మ వాడు విశ్వ కాదమ్మా. అమ్మా అయ్యో విశ్వ, అమ్మా నువ్వు కూర్చోమ్మా, ఏమైందిరా? నువ్వు కూర్చోమ్మా. ఏమైంది నీకు? అమ్మా అమ్మా వాడు మన విశ్వ కాదమ్మా. నా మాట వినమ్మా, ఒక్కసారి చూడమ్మా వాడిని. మన విశ్వ కాదమ్మా. ये विश्वा नहीं है. ఒక్కసారి చూడమ్మా వాడిని, వాడు మన విశ్వ కాదమ్మా. నాయనా నాయనా విశ్వ, ये विश्वा कौन रे? ఆవిడ మా అమ్మే కాదురా. నాయనా విశ్వ, నాయనా విశ్వ. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? రేయ్, నా ఫ్రెండ్ విశ్వ వాళ్ళ అమ్మరా. ఆ ఫోటోలో ఉన్నది వాడే. నాకెవరూ లేకపోతే చిన్నప్పటి నుంచి వానితో పాటే పెంచింది ఈ తల్లి. చాలా మంచివాడురా వాడు.
ఆఫ్టర్ ఆల్ ప్రేమ కోసమని సూసైడ్ చేసుకున్నాడు రా. ఈ తల్లిని పిచ్చిదాన్ని చేశాడు, నన్ను ఒంటరివాణ్ణి చేశాడు. హలో, హలో రే. ఏం ఇంత పొద్దున్న కాల్ చేసావు? అంత గుర్తొస్తున్నానా? నువ్వు పెద్ద ఐశ్వర్యాయి, నేను ఒక అభిషేక్ బచ్చింది ఉదయాన్ని గుర్తు రావడానికి. అన్నిసార్లు ఫోన్ చేస్తాను, ఫోన్ ఎత్తలేదు. ఏమే ఏ అంత అర్జెంట్? అర్జెంట్ కాబట్టి అన్నిసార్లు ఫోన్ చేసింది నీకు. అవునా? సరే కానీ కొంచెం నీతో మాట్లాడే పని ఉంది, తొందరగా రా నువ్వు. సర్లే, ఏడ్చకు, వస్తా. సరే సరే, నువ్వు తొందరగా వచ్చి. అరే వరుణ్, రీచ్ అయ్యావా? జస్ట్ ఇప్పుడే ఇంటికి వెళ్తున్నా. ఇంటికి కాదు, పార్టీ దగ్గరికి వచ్చాయి. సరే. ఏ విశ్వా, ఏంట్రా అంత అర్జెంట్గా రమ్మన్నా? ఏంట్రా అలా సిగ్గుపడుతున్నావు? అమ్మాయిలాగా దరిద్రంగా ఉందిరా. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను రా. ఇది చెప్పడానికి నన్ను అర్జెంట్గా రమ్మన్నావా? అయినా నువ్వు అమ్మాయిని ప్రేమించడం, వాళ్ళు చేయకొట్టడం మామూలే కదా. రేయ్, చెప్పే దినిబే. సర్లే చెప్పు. ఆ అమ్మాయి కూడా నన్ను లవ్ చేస్తుంది. అవునరా, మాకొకరికొకరంటే చాలా ఇష్టం. ఎవర్రా అమ్మాయి? తారా. రేయ్, తనే తారా. హాయ్ తారా. హాయ్. తారా, వీడు నా ఫ్రెండ్ వరుణ్. నా లైఫ్లో నాకున్న ఒకే ఒక ఫ్రెండ్. కష్టమైన సంతోషమైన ఇద్దరం కలిసే పంచుకుంటాం. హలో అన్నయ్య. హలో. విశ్వ మీ గురించి ఎప్పుడూ చెప్తూనే ఉంటాడు. మిమ్మల్ని, మీ స్నేహాన్ని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. మీరు నిజంగానే మా వాడిని ప్రేమిస్తున్నారా? అదేంటి అలా అడుగుతున్నారు? అదేం లేదమ్మా, వీడు చాలా సెన్సిటివ్. చిన్న బాధను కూడా తట్టుకోలేడు. మీరు లైఫ్ లాంగ్ కలిసి ఉండే ఆలోచన ఉంటేనే కంటిన్యూ చేయండి. మీరు బాధపడే పరిస్థితి వస్తే నేను తట్టుకోలేను. విశ్వ అంటే నాకు చాలా ఇష్టం అన్నయ్య. లైఫ్ లాంగ్ వాడితోనే బతకాలనుకుంటున్నాను, నా చివరి శ్వాస ఆగే వరకు. నాకు చాలా సంతోషంగా ఉంది మీ ఇద్దరిని ఇలా చూస్తుంది. సరే, వెళ్దాం పదండి. వెళ్దాం పద. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉందిరా మామ. ఏమైందన్నయ్య? ఏమైందన్నయ్య? ఎందుకలా ఉన్నారు? విశ్వ, విశ్వ ఎక్కడా? ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఏమైందో చెప్పన్నయ్య, నాకు భయంగా ఉంది. విశ్వ నేను వస్తుంటే అట్లా యాక్సిడెంట్ అయింది. వాడికి సీరియస్గా ఉంది. నువ్వు చెప్పేది అబద్ధం కదా? నిజం చెప్పన్నయ్య. విశ్వాకేం కాలేదు కదా? నిజం చెప్పన్నయ్య.
విశ్వాకేం కాలేదు కదా? నిజం చెప్పన్నయ్య. విశ్వాకేం కాలేదు కదా? నిజం చెప్పన్నయ్య. విశ్వాకేం కాలేదు కదా అన్నయ్య? విశ్వ, విశ్వ, నీకేం కాలేదు కదా? విశ్వ, తారా తారా, నాకేం కాలేదు, చూడు బాగున్నాను. సారీ సారీ, సరదాగా అలా అన్నాను. వాడంటే నీకు ఎంత ఇష్టమో చూడాలనిపించింది, అందుకే ఇలా చేశాను. సారీ తారా, సారీ. సరదాగా కాదు కదా, కళ్ళలో కూడా తనకేమైనా జరిగిందంటే నేను తట్టుకోలేను. రే, చెప్పాను కదరా తను తట్టుకోలేదని. నువ్వే తనని ఇలా ఏడిపించావు. మీ ఇద్దరు కలిసే చేశారు కదా? నిన్ను తారా తారా, ఆగరా నాకేం సంబంధం లేదు, విశ్వ, ఆగు. మొత్తం వాడే చేశాడు. విశ్వ, ఆగు. ఏ ఆగు. హలో, చెప్తారా? ఏయ్, ఏమైంది? ఎందుకలా ఏడుస్తున్నావు? మా నాన్న నాకు మ్యాచ్ ఫిక్స్ చేశాడురా. రేపే మ్యారేజ్ అంటున్నాడు. అదేంటి అంత సడన్ గా? తెలీదురా, ఇందాకే చెప్పాడు. మన గురించి తెలిసిందేమో అని భయంగా ఉంది. అలా ఏముండదు తారా, భయపడకు. రేపు నేను వచ్చి మీ నాన్నతో మాట్లాడతాను. మా నాన్న ఒప్పుకోడురా. మా నాన్న గురించి నాకు బాగా తెలుసు. మీ నాన్నని ఎలాగైనా ఒప్పిస్తాను. ప్లీజ్ నువ్వు ఏడవకు. ఏయ్, నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదారా? మా నాన్న ఒప్పుకోడు. రేపు నువ్వు వస్తే చూసేది నన్ను కాదు, నా శవాన్ని. ఏయ్, అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. అవునరా, నువ్వు దూరం అయితే నేను బ్రతకలేను. ఎక్కడికైనా నన్ను తీసుకెళ్ళిపోరా. ఈ క్షణం ఇలాగే ఆగిపోతే బాగుంటుంది కదా? నువ్వు నాతో ఉన్న ఈ క్షణం ఇలాగే నీతో ఉన్నప్పుడే ఆగిపోతే బాగుండనిపిస్తుంది. సరే, నేను వస్తున్నాను. మనం ఎప్పుడు కలిసే ప్లేస్కి వచ్చి. త్వరగా ఎక్కు. సార్ సార్, ఒకసారి నేను చెప్పేది వినండి సార్. ఏంట్రా నువ్వు చెప్పేది నేను వినేది? అలాగా నా కొడక. ఆగండి నాన్న. వెళ్ళి వాడి కాలు చేతులు తీసేయండి. నాన్న, అతను తప్పేం లేదు నాన్న. అతను తప్పేం లేదు నాన్న. వాణ్ణి కాదే, ముందు నిన్ను చంపండి. వద్దు నాన్న. చదివించి పెద్ద చేసి పెళ్లి చేయాలని సంబంధం చూస్తే ఆ అలగా నా కొడుకుతో పారిపోవాలని చూస్తావా? పద. రేయ్, మా ఇంటి దరిదాపులు కనిపించిన మా అమ్మాయి వైపు కన్నెత్తి చూసినా చంపి పాతి పెట్టేస్తా. ఏయ్, అన్న వదిలేసి వచ్చాను రా. తారా, 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 తారా.
ఏమైందండి? నువ్వు అవునన్నా కాదన్నా నేను అనుకున్న వాడితోటి రేపే నీకు పెళ్లి. అప్పటి వరకు పిచ్చి పిచ్చి వేషాలేయకుండా ఇక్కడే పడుండు. రే విశ్వ, ఏంద్రా దెబ్బలు? ఏమైంది? ఏమైంది విశ్వ? మా ఏం లేదు, ఏమైంది చెప్పురా? ఆగరా. రే విశ్వ, రే విశ్వ, రే రే తలుపు తీరా. ఏమైందిరా నాయనా? తలుపు తీరా. ఏమైంది వీడికి? హలో వరుణ్, వాడు దెబ్బలతో వచ్చాడు రా. ఏమైంది? లోపల వగ్గడి వేసుకున్నాడు. అసలు ఏం జరిగింది? విశ్వ, విశ్వ తలుపు తెరువురా. వాడు తెలియడం లేదు తలుపు. విశ్వ, విశ్వ, విశ్వ తెరిరా డోరు. ఏమైందిరా? నీతోనే జీవితం అనుకున్నాను. కలిసి బతకాలని ఎన్నో కలలు కన్నాను. కానీ ఇలా రేపటి నీ పెళ్లితో మన ప్రేమ ముగిసిపోతుంది. వేరే వాళ్ళ పక్కన నిన్ను చూసి తట్టుకునే శక్తి నాకు లేదు. అందుకే మన ప్రేమ ముగిసిపోయే లోపే నా జీవితాన్ని ముగిస్తున్నాను. విశ్వ, అమ్మా, డోర్ తీయరా. విశ్వ, ఏమైంది? చూడరా వాడు డోర్ తీయడం లేదు. విశ్వ, 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 విశ్వ ఏమైంది? విశ్వ, విశ్వ, ఏయ్, విశ్వ, ఏంటి రక్తము? విశ్వ, విశ్వ, ఏమైందిరా? విశ్వ, ఏంటి రక్తం? ఏమైంది? విశ్వ, ఏంద్రా రక్తం ఇది? ఏం తాగావురా? విశ్వ, ఏమైంది? విశ్వ, ఏమైందిరా? విశ్వ ఏమైంది నాన్న? నేను బతకలేనురా, అందుకే ఇలా. విశ్వ, అమ్మాయి గురించి చూడరా. ఆలోచించే ముందు అమ్మను వచ్చారా? గుర్తు రాలేదా? చూడు విశ్వ, విశ్వ, విశ్వ ఏమైందిరా? మాట్లాడరా విశ్వ. విశ్వ, విశ్వ లేవరా. ఇక్కడ చూడరా, అమ్మ వచ్చాను. విశ్వ, విశ్వ నాతో మాట్లాడరా. విశ్వ లేరా. మా 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 అమ్మా, 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 ఏమైందమ్మా?
ఒక్కసారి మరి విశ్వం చూడమ్మా. విశ్వ ఇలా నన్ను ఒంటరి వాడు చేసి వెళ్ళిపోతురా. అమ్మా అమ్మా, నీకు తప్ప నాకు ఎవరున్నారమ్మా? ముగిసిందా నీ పయనం, సెలవంటూ ఓనేస్తం, ఎడబాటే నా కోసం ఇచ్చావా బహుమానం. తారా, వీడు నా ఫ్రెండ్ వరుణ్. నా లైఫ్లో నాకున్న ఒకే ఒక ఫ్రెండ్. బతుకంతా నన్నే శిక్షించే పాపం నీదంటూ నిందించాలా, నువ్వే లేవంటూ గతమే స్మృతులై మిగలాలా, కన్న పేగిలా తల్లాడిందిగా గోస తీర్చేటి వీలున్నదా, విధి రాతని రాసేదం నాకే తల్లి ప్రేమంటే తెలిసేనా. వాడు చేసిన చిన్న ఒక్క తప్పు వల్ల దాని గురించి ఇప్పటికీ బాధపడుతూనే ఉన్నా. ఇప్పుడు నువ్వేమో లవ్ ఫెయిల్యూర్ అని చచ్చిపోతానంటున్నావు. చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న లేకుంటే నేను బతకలే. సొంత బిడ్డలా సాకిన తల్లి పిచ్చిదైంది, అయినా నేను బతకట్లే. లవ్ పోయింది, జాబ్ పోయింది, డిగ్రీ పోయిందని మనిషే పోతే అదేమన్నా పరిష్కారమారా? వాళ్ళతో కలిసి బతుకుతున్న వాళ్ళకి శాపం కాకపోతే? ప్రాణం తీసుకునే ముందు ఒక్కసారైనా వాళ్ళని నమ్ముకున్న వాళ్ళ గురించి ఆలోచించరా? మీరు తీసుకునే తొందరపాటు నిర్ణయం వల్ల ఎంతమంది చిన్నపిల్లలు తల్లిదండ్రులు అనాథలుగా బతుకుతున్నారు చూడడం లేదా? ఒక్క విషయం గుర్తుపెట్టుకో శివ, భూమి మీద చనిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి భూమి మీదకి వస్తారా అని నాకు తెలియదు, కానీ భూమి మీద దూరమైన ప్రతిదీ మన దగ్గరికి తిరిగి వస్తుంది. అది జాబ్ అయినా, లవ్ అయినా, లైఫ్ అయినా, అంతకంటే గొప్పగా, అందంగా. वो लड़की क्या हो गया? शादी हो गया? ఇప్పుడు నీకు సంతోషంగా ఉందయ్యా? వాడక్కడ నీ కూతురు లేకుండా బతకలేని చచ్చిపోయాడయ్యా. ఇక్కడ నువ్వేమో నీ కూతురు ముస్తాబ్ చేసి అత్తాడికి పంపించావా? చెప్పవయ్యా చెప్పు, నీ కూతురి పెళ్లి చేసి అత్తారింటి పంపించావో, నీ కారణంగా చంపి కాటికి పంపించావో అడుగుతున్నాడు కదా, చెప్పవయ్యా చెప్పు. అయ్యో, నా బిడ్డ నేనే చంపుకున్నా.
సరదాగా కాదు కదా, కళలో కూడా తనకేమైనా జరిగిందంటే నేను తప్పుకోలేను. తన జీవితం బాగుండాలి, తను సంతోషంగా ఉండాలనుకున్నాను కానీ ఇలా మాకు దూరం అవుతుంది అనుకోలేదయ్యా. ఆస్తులు అంతస్తులు జీవించే మనుషులకే కానీ ప్రేమించే మనసులకు లేదని గ్రహించలేకపోయాను. అయ్యో, నా బిడ్డను నేనే చంపుకున్నాను. నేను తప్పు చేశాను. నన్ను క్షమించు. కనీ పెంచి పిల్లల్ని గుండెలో పెట్టుకొని చూసుకున్న మీరు మీ బిడ్డ మనసులో కూడా ఒకడు ఉన్నాడని గ్రహించలేకపోయారా? ఇప్పుడు మీరు ఎన్ని గుండెలు బాదుకున్నా వాళ్ళని తీసుకురాగలరా? ఇక నుంచి మేము ఉన్నాము. ఇలాగే విశ్వాసాలు బతికుంటే ఈ తల్లిగా పరిస్థితి వచ్చేది కాదు కదరా. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. ఇంకెప్పుడు ఇలా చేయనమ్మా. లైఫ్ పోతే తిరిగి రాదు, కానీ లైఫ్లో ప్రతిదీ మన దగ్గరకు వస్తుంది. మనం ఉండి గట్టిగా అనుకోవాలి కానీ